ఏపీ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ను ఈరోజు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్లో సూపర్ సిక్స్కి పెద్దగా ప్రాధాన్యత కల్పించలేదు. ఒక్క 2 పథకాలు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు ఏదో అరకొరగా బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఇక మొదటిసారి 3 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ రూపకల్పన చేసింది కూటమి. అయితే రాష్ట్ర ఆదాయం, అప్పుల విషయానికొచ్చేసరికి బడ్జెట్లో చూపించిన లెక్కలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. దీంతో ఈ అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో సూపర్ సిక్స్ హామీల కోసం చేసిన కేటాయింపులపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు వైసీపీ శ్రేణులకు ఈ బడ్జెట్ కొత్త అస్త్రంగా ప్రశ్నించడానికి ఒక కొత్త దారి చూపించేదిగా మారింది. విద్య, మానవ వనరులు, పంచాయతీరాజ్ శాఖలకు పెద్ద మొత్తంలో నిధులు ప్రతిపాదించారు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా హామీలు అమలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా పట్టించుకోవడం లేదు. సూపర్ సిక్స్లో 2 పథకాలకు మాత్రమే నిధులను కేటాయించారు. మరి మిగతా పథకాల పరిస్థితి ఏమిటి అంటూ జగన్ రాబోయే రోజుల్లో ప్రజాపక్షంగా కూటమిని ప్రశ్నించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ బడ్జెట్ కేటాయింపులపైన స్పందించింది. తల్లికి వందనం పథకం కోసం రాష్ట్రంలో ఉన్న 81 లక్షల మంది విద్యార్థులకు 15,000 చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు 12,000 కోట్లు కావాలని మాజీ మంత్రి బొత్స చెప్పుకొచ్చారు. ఇప్పుడు బడ్జెట్లో ఈ పథకం కోసం 9,400 కోట్లు కేటాయించారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కోసం దాదాపు 55 లక్షల మంది రైతుల కోసం 12,000 కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్లో 6,300 కోట్లు కేటాయించడంపైన ప్రశ్నించారు. ఈ 2 పథకాలనే బడ్జెట్లో ప్రస్తావించినా వాటికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదు, న్యాయం చేయలేదు అంటూ బొత్స విమర్శించారు. మహిళా ఓటర్లే టార్గెట్గా ఉచిత బస్సు అన్నారు. యువతకు నిరుద్యోగ భృతి 3,000 అన్నారు. 45 ఏళ్ల వయసున్న మహిళలకు ప్రతి నెల 1,500 అన్నారు. వీటిని అస్సలు ప్రస్తావించలేదు. జాబ్ క్యాలెండర్ గురించి కానీ, ఉద్యోగులకు ఎంప్లాయ్మెంట్ కల్పించే ఏర్పాటు విషయంలో ఏమీ కూడా హామీ ఇవ్వలేదు. ఇప్పటికే చంద్రబాబు మేనిఫెస్టో అమలు చేయరు అంటూ టాక్ వచ్చేసింది. అది తాజా బడ్జెట్లో రుజువైంది. కాబట్టి మిగిలిన పథకాల మాటేమిటి అంటూ జగన్ ప్రశ్నించడానికి అవకాశం వచ్చింది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఉగాది నుంచి జగన్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పుడు జగన్ రాజకీయంగా ఎలా పావులు కదుపుతారు, కూటమికి ఎలా చెక్ పెట్టబోతారు అన్నది చూడాలి.